కూచు అన్నం వదిలేసి వచ్చావా ఆమ్లెట్ కోసం? ఇరా ఆమ్లెట్ స్మెల్ వస్తే ఇంక అన్నం వదిలేసి వస్తారా? పెరుగన్నం తినొచ్చు కదరా. వేస్తున్నానుండు. ఎక్కడన్నా స్మెల్ వస్తే చాలు, అది మనం వండుకోవాలి. ఇంకా నేను ఓ పక్కన దోశలు వేస్తున్నానా. ఇప్పుడు ఆమ్లెట్ కావాలా నీకు? ఎవరు పక్కన వాళ్ళు వేసుకుంటున్నారా? ఒక పూట పెరుగన్నం తింటే ఏమైంది? వేస్తున్నానులే, ఏం చూస్తావు కానీ. ఇక్కడ నుంచి కదలవు ఇంకా, ఆమ్లెట్ అయిపోయిందాక కదలవు అమ్మ. ఆమ్లెట్ కావాల్సిందేనా? పెద్దవ్వ పెరుగన్నం తినిపోయి లోపు ఆమ్లెట్ అయిద్ది. ఇంకా తినవా అన్నం? తినవారా? ఓమైంది తినటానికి పెరుగన్నం. సరే ఉండు, ఇంకా ఆమ్లెట్ కావాలి వీడికి. వీడితో ఉండి ఉండి వీడి భాష అంతా అర్థమైపోతుంది నాకు. చూడు ఎలా చూస్తున్నాడు ఆమ్లెట్ వైపు. ఆమ్లెట్ కావాలా? ఓంకోవాలి ఆమ్లెట్ కావాలా? ఆమ్లెట్ తిని పడుకుంటావు ఇంక వాళ్ళకి? డైటింగ్ చేస్తున్నావా? చల్లారని అమ్మ, కూర్చో, వేడిగా ఉంది బాగా. ఐస్ క్రీమ్ తిని ఎంతసేపు అయిందిరా అయినా? ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి ఐస్ క్రీమ్, మంచినీళ్ళే, అన్నం వదిలేసి అవి తీసేసి వస్తాను. లోపు చల్లారుద్ది, పెడతాను వచ్చాక. సరేనా? కూర్చో ఇక్కడే, ఇప్పుడే వస్తాను. తిన్నాను, చల్లారింది. కూర్చోమంటే కూర్చొనే ఉన్నావారా తినకుండా? కూర్చో. మమ్మీ ఏది చెప్తే అది వేదంలాగా వింటావు. అయినా పక్కింట్లో ఏ వాసన వస్తే అది వండుకొని తినాలారా మనం? ఇప్పుడు ఎగ్స్ లేవనుకో ఏం చేస్తాంరా? పక్కింట్లో అడుక్కొచ్చుకొని మరి ఆమ్లెట్ వేసుకొని తింటామా చెప్పు?